పాట సంఖ్య 312. జయమని పాడు ప్రభు యేసునకే హోసన్న జై, ప్రభు వచ్చుచుండే. తమిళ్ 329. జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జై, ప్రభు వచ్చుచుండే. ఎంతో సంతసము మధ్యాకాశమందు సంధించెదము. జయమని పాడు మనము మారేదము, మర్మమిది గొప్పదే. మనము మారేదము, మర్మమిది గొప్పదే. బూరధ్వని మ్రోగగానే మనమెత్తబడెదము. బూరధ్వని మ్రోగగానే మనమెత్తబడెదము. ప్రియ యేసుని సంధింప మనమయన వరమే. ప్రియ యేసుని సంధింప మనమయన వరమే. జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జై, ప్రభు వచ్చుచుండే. ఎంతో సంతసము మధ్యాకాశమందు సంధించెదము. జయమని పాడు ప్రభుని పోలియుందుము, ప్రభుని సంతతిగా. ప్రభుని పోలియుందుము, ప్రభుని సంతతిగా. ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు అమర్చత ధరింతుము. ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు అమర్చత ధరింతుము. పొందేదము ప్రభునే మనమయన వరమే. పొందేదము ప్రభునే మనమయన వరమే. జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జై, ప్రభు వచ్చుచుండే. ఎంత సంతసము మధ్యాకాశమందు సంధించెదము. జయమని పాడు దైవ సంకల్పమే ప్రభువుతో నుండుటే. దైవ సంకల్పమే ప్రభువుతో నుండుటే. దేవుని గృహమా నంద మహిమతో నిండియుండును. దేవుని గృహమా నంద మహిమతో నిండియుండును. ప్రభువు మనవాడు మనమయన వరమే.
నమయన వరమే జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జై ప్రభువా చూచుండే ఎంత సంతసము మధ్యాకాశమందు సంధించెదము జయమని పాడు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం, బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 6. పన్నెండవ వచనం నుంచి 19వ వరకు 12 to 19 మార్చి చదువుకున్నా. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 12 నుంచి 19 వరకు. ఉదయం యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోస్రి 13 చదవండి. 13వ వచనం. పొట్టేలు కొమ్ము బోరలను ఏడు పట్టుకొని నిలువక యెహోవా మందసమును ముందుగా నడుచు బోరలు ఊచు వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము యెహోవా మందసం వెంబడి వచ్చాను. యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచూ వచ్చిరి. 14 అట్లా 2వ దినమున వారు ఒక మారు పట్టణం చుట్టూ తిరిగి వచ్చిరి. 6 దినములు వారు అలాగూ చేయుచు వచ్చిరి. 15 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణం చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మార్లు పట్టణం చుట్టూ తిరిగిరి. 16 7వ మారు యాజకులు బూరలు ఊద యెహోషువ జనులకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేడి యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. 17 ఈ పట్టణమును దీనిలో ఉన్న యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబును వేస్తే మనం పంపిన దూతలను దాచిపెట్టను కనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరిని మాత్రమే బ్రతుకుదురు. 18 శపింపబడిన దానిలో కొంచెమేనని మీరు తీసుకుని నెడల మీరు శాపగ్రస్తులు ఇజ్రాయేల్ పాళెములకు శాపం తెప్పించి దానికి బాధ చేదురు కనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు. 19 వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారంలో నుంచవాలని. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం, హీబ్రూస్ 11, హీబ్రూస్ చాప్టర్ 11. హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం, వర్స్ 30. హెబ్రీ 11:30 విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలెను. మరలా చదువుతాం. హెబ్రీ 11, హీబ్రూస్ 11 వర్స్ 30. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలెను. ప్రభు సాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు యొక్క సాయంకాల సమయంలో నీ సన్నిధిలో మరొక తరుణం చేరి రాగులటకై నీ కృపావాక్యము చేత తండ్రి మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటకై నీ వాక్యమును మేము ధ్యానించుటకై ఆశీర్వదించబట్టుకై ఇచ్చిన ధాన్యతను బట్టి వందనాలు. కొంత అనానుకూలుతున్నప్పటికీ ఆయా గృహాల్లో చేరొచ్చిన వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. తండ్రి నీ కృపావాక్యం చేత వారిని ఆశీర్వదిస్తూ రండి. చదువుబడిన మాటలను మీరు మాకు ఆశీర్వదించండి. మీ దాసులను మీ శిలువ చాటున మరుగుపరచమని యేసు ప్రభువారి యొక్క శక్తిగల పరిశుద్ధ నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తూ నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆమేన్ చెప్పరా? మోకాళ్ళ మీద కూడా ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ దేశంను స్వాధీనపరచుకోవాలి. కాబట్టి ఆ దేశాన్ని, కనాను దేశాన్ని 7 జాతుల వారు ఆక్రమించినారు. వారు నివసిస్తూ ఉన్నారు. ఆ దేశంలో, కనాను దేశంలో 7 జాతుల వారు ఉన్నారు. ఇప్పుడు వారు దాన్ని స్వాధీనం చేసుకోవాలి. దేవుడు వారికి వాగ్దానం చేసినాడు. యెహోషువ 1 మీరు అడుగుపెట్టి ప్రస్థలాన్ని నేను మీకు ఇస్తానని చెప్పినాడు యెహోషువతోటి, తన జనాంగముతోటి. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకోండి. మీరు వెళ్ళండి, మీరు అడుగు పెట్టండి, నేను మీకు తోడుగా ఉంటాను,
మీరు పట్టణం వెంబడి పట్టణాన్ని మీరు స్వాధీనపరుచుకుంటారు, నేను మీకు ఇస్తాను అది అన్నాడు. యెహోషువ కూడా దేవుడు వాగ్దానం చేసినాడు, నేను మోషేకు తోడేంట్లో నీకు నువ్వు కూడా తోడుగా ఉంటాను. యెహోషువ 1:5 ఆ మాట మనం చూడవచ్చు. నేను మోషేకు తోడే ఉన్నట్లు మీకు కూడా తోడే ఉంటాను, నీకు కూడా. అంటే దాని అర్థం ఏమిటి? మోషే నా సన్నిధిలో ఎలాగో నిందారహితుడు నడుచుకుంటూ వచ్చినాడు, సాత్వికుడుగా, మరి నాకు విధేయత చూపుతూ ఎలాగ మోషే నడుస్తూ వచ్చినాడు, అలాగ నువ్వు జీవిస్తే నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు నువ్వు కూడా తోడై ఉంటాను. మోషే ఆ రీతిగా జీవించినాడు. దేవుడు తనకు తోడు ఉండే విధానంలో తన జీవితం కనబడుతూ వచ్చింది. కాబట్టి నీవు నేను కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే ఆనాడు శిష్యులతో చెప్పినాడు, అనేక మంది చెప్తూ వచ్చినాడు, సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. ఆయన ప్రజలైన వారు, ఆయన విశ్వాసం ఉంచిన వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన ఆశ్రయించిన వారికి, దావీదుకు తోడుగా ఉన్న దేవుడు నీకు నాకు తోడుగా ఉండాలని ఆయన మనకు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలు కనాను స్వాధీనం చేసుకోవడానికి, 7 జాతులను తరిమి కొట్టడానికి వారికి దేవుడు వాగ్దానము, రెండవది యెహోషువకు దేవుడిచ్చిన వాగ్దానము. ఈ ఇటువంటి పరిస్థితుల్లో వారు ఇప్పుడు యెరికోను స్వాధీనపరచుకోవాలి. ఇప్పుడు వాళ్ళు అడుగు పెట్టాలి. అయితే వీళ్ళకి అవకాశం, అడుగు పెట్టేటువంటి అవకాశం కూడా ఇజ్రాయేల్ ప్రజలకు లేదు. ఎందుకంటే అక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే 6వ వచనంలో ఇజ్రాయేల్ భయం చేత యెరికోలో ఉన్నటువంటి వారందరూ కూడా వారి ప్రాకారాలన్నీ కూడా ఎవరు లోపలికి వెలుపలికి రాకుండా పోకుండా వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు? ద్వారమును గట్టిగా మూసివేస్తూ వచ్చినారు. యెరికో ద్వారం, యెరికో ప్రాకారము మూయబడింది, ద్వారములు మూయబడుతూ వచ్చినాయి. దేవుని ప్రజలైనటువంటి వారికి, ఇజ్రాయేల్కి లోపలికి ప్రవేశించడానికి అవకాశం లేదు. అందరైనా, మిగతా వారు ఎవరైనా రావచ్చు, కానీ యెరికోలోకి ఇజ్రాయేల్ ప్రజలు రావడానికి వీలు లేదని వాళ్ళ ద్వారాన్ని మూసివేస్తూ వచ్చినారు. యెరికో అనేటువంటి మాటకు అర్థము సువాసన. ఆ సువాసన అనేటువంటి పేరు యెరికో తర్వాత శాపగ్రస్తముగా మార్చబడుతూ వచ్చింది. కారణం ఏమిటి? అదే రీతిగా మన విశ్వాస వ్యక్తిగత జీవితంలో కూడా మనం గమనిస్తూ వచ్చినట్లయితే, దేవుని ప్రజలముగా మరి దేవునికి అవకాశము, దేవునికి మరి ఆ యొక్క స్వాతంత్రము, దేవుడు మన వ్యక్తిగత జీవితంలో, హృదయంలో, కుటుంబంలో దేవుడు ప్రవేశించడానికి, దేవుడు నివసించడానికి దేవుని ప్రజలకు ఆహ్వానము, లేకపోతే దేవుని ప్రజలకు స్థానము ఉన్నట్లయితే ఆ గృహంలో ఆశీర్వదించబడుతూ వచ్చినాయి. దేవుని వాక్యంలో మనం ఎరుగుదము. అనేక మంది గృహాలకు యేసుప్రభువు వారు వెళ్తూ వచ్చినాడు. అయితే యెరికో వారి మాటకు దేవుని ప్రజలు రావడానికి వీల్లేదని ద్వారములు మూసివేస్తూ వచ్చినారు. కాబట్టి అది తర్వాత మనం చూస్తున్నారు దాని పరిస్థితి. ఇప్పుడు దేవుడు ఇటువంటి మూయబడిన పరిస్థితుల్లో ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు చెప్పినాడు, నేను మీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను, మీరు వెళ్ళండి, మీరు శత్రువులను జయించండి, దేవుని ఆజ్ఞ. ఇటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయేల్ ప్రజలు ఉంటున్నారు. ఏం చేయాలి? యెరికోను జయించాలి, తలుపులు మూసివేయబడ్డాయి. ఇప్పుడు దేవుని యొద్ద నుంచి వాళ్ళు ఒక స్ట్రాటజీ, యుద్ధానికి ఒక ప్లాన్ వారు పొందుతూ వచ్చినారు. దేవుడే వారికి ఆజ్ఞాపిస్తూ ఎలాగ వెళ్ళాలి, ఏం చేయాలి, మీకు గత వారాలు చూస్తూ వచ్చినాం. కాబట్టి మొదటి ప్రపంచ యుద్ధంలో ఒక సందర్భం జ్ఞాపకం చేస్తాను మీకు. ఫస్ట్ వరల్డ్ వార్లో బ్రిటిష్లో ఉన్నటువంటి, బ్రిటన్ రాజ్యంలో ఉన్నటువంటి ఒక అధికారికి, గొప్ప సైనికాధికారికి ఒక ఆజ్ఞ ఇవ్వబడుతూ వచ్చింది. ఇజ్రాయేల్ ఈ యొక్క పాలస్తీనా దేశాన్ని అనేకులు ఆక్రమించుకున్నారు, వారందరినీ చెదరగొట్టి వారిని జయించి దాన్ని స్వాధీనం చేసుకోవాలి మరలా అని చెప్పేటువంటి ఒక ఆజ్ఞ, ఎలాగని నువ్వు చేయాలని అతనికి ఆజ్ఞ ఇవ్వబడుతూ వచ్చింది, కమాండ్. ఇప్పుడు ఏం చేయాలి? ఇతను ఎలాగో వీరందరినీ జయించాలి, ఎలాగో వీళ్ళందరినీ తరిమి కొట్టాలి. ఆ కమాండర్ ఏం చేస్తూ వచ్చినా అంటే ఒక బుక్స్ తీసుకున్నాడు. యుద్ధానికి వెళ్ళేవాళ్ళు ఏదైనా ఒక పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలంటే దానికి సంబంధించి బుక్స్ ఉంటాయి, చరిత్ర, వార్ బుక్ అని ఉంటాయి. వాటన్నింటిని తీసుకొని అంతకుముందు రాజులు వేరే వేరే దేశాల్లో యుద్ధం ఎలాగ చేసినారు, యుద్ధం వారు మరి ఎలాగ జయించగలుగుతూ వచ్చినారు, ఏ టాక్టిక్, మరి పన్నాగం పొందుతూ వచ్చినారు, ఎలాగో వాళ్ళు ఆ దేశం పైన విజయం పొందుతూ వచ్చినారు, ఆ చరిత్ర ఉన్నటువంటి గ్రంథాలన్నీ తాను చదువుతూ వచ్చి ఆ తర్వాత తాను యుద్ధానికి వెళ్తూ వచ్చినాడు, అక్కడ మరి విజయం పొందుతూ వచ్చినాడు. తర్వాత అడిగినారు చాలామంది, ఎలాగో నీవు విజయం పొందినావు, వారందరూ ఎలాగో చెదరగొట్టినావు, ఎలాగో మరి యుద్ధం చేసినావంటే అతను చెప్పినాడు, నేను జాషువా బుక్, యెహోషువ గ్రంథాన్ని నేను చదువుతూ వచ్చినాను.
కాబట్టి దేవుడు కూడా ఆ దినాల్లో యెహోషువ చేత ఆ యెరికో పట్టణాన్ని స్వాధీనపరచుకోవడానికి దేవుడు వాళ్ళకు ఒక ప్లాన్ ఇస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని వాక్యము మన ఆత్మీయమైన జీవితాల్లో కూడా అనేకమైన పరిస్థితులను జయించడానికి, శత్రువును ఓడించడానికి దేవుని వాక్యం మనకు సహాయపడుతుంది. అది మనకు విజయకరమైనటువంటి జీవితాన్ని దేవుని వాక్యము మనకు అందిస్తుంది, ఎలాగో ముందుకు వెళ్ళాలి. కాబట్టి అనేకమైనటువంటి యెరికో వంటి గోడలు, పరిస్థితులు, వ్యక్తులు, శత్రువులు మన ముందుంటూ ఉన్నప్పుడు మనము దేవుని వాక్యము ద్వారా మనం విజయం పొందేటువంటి వారంగా ఉంటాం. ఈ రీతిగా దేవుడు వారికి సెలవిచ్చిన రీతిగా యెహోషువ తన ప్రజలందరూ కూడా చెప్పినాడు దేవుని యొక్క ప్లాన్, ఎలాగో వీరు యుద్ధం చేయాలి. 12 నుంచి 19 వచనాలు మనం చదువుతూ వచ్చినాం. ఈ భాగమంతా కూడా వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, మీరు మరి అక్కడ 3 సంగతులు రాయబడుతూ వచ్చినాయి. మొదటిది 6 సార్లు రోజుకు ఒకసారి ఆ యెరికో చుట్టూ తిరగాలి. 7వ రోజు ఏం చేయాలి? 7 సార్లు యెరికో ప్రాకారముల చుట్టూ ఇజ్రాయేల్ ప్రజలందరూ తిరగాలి. ఫస్ట్ ఇదేం జ్ఞాపకం చేస్తుంది? వాళ్ళ యొక్క కాన్సిస్టెన్సీని జ్ఞాపకం చేస్తుంది. 6 రోజులు 6 సార్లు తిరిగి వచ్చిన తర్వాత 7వ రోజు మరి 7 సార్లు తిరగాలి. 1 సారి, 2 సార్లు, 3 సార్లు. ఇదేం జ్ఞాపకం చేస్తుందంటే వారి యొక్క విశ్వాసాన్ని స్థిరపరచటం, స్థిరమైన విశ్వాసాన్ని దేవుని మీద వారికి కలిగించటం. ఇన్నిసార్లు తిరిగినాం, ఇన్ని రోజులు 6 రోజులు తిరిగినాం, కాంది ఈరోజు 7 సార్లు తిరిగితే అవుతుందా? లేదు, అపనమ్మకం లేదు. 6 సార్లు, 7వ రోజు 7 సార్లు వీరు తిరగాల్సిందే. అందుకనే పౌలు హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం 30వ వచనంలో మనం చదువుతూ వచ్చాం. విశ్వాసమును బట్టి వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట? యెరికో చుట్టూ 7 మార్లు ప్రదక్షిణం చేస్తూ వచ్చినారు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు వారికి జ్ఞాపకం చేస్తుంది, వారికి నేర్పిస్తుంది. ఆ ప్రాకారము చుట్టూ తిరగవలసినటువంటిది ఎందుకు తిరగాలంటే వాళ్ళలో స్థిరత్వం రావాలి. అరణ్యంలో అటు ఇటు తిరుగులాడుచూ వచ్చినారు. ఇప్పుడు గురి కలిగి ఆ ప్రాకారము కూలద్రోయబడాలి, వారి శత్రువుని జయించాలి, దాన్ని స్వాధీనం చేసుకోవాలి. వారికి విశ్వాసం అవసరం, స్థిరత్వం అవసరం. రెండవది మనం చూడవచ్చు, యాజకులను అక్కడ ఆ పాళెంలోనూ యాజకులందరినీ పిలిపించాలి. పిలిపించిన తర్వాత వారి చేతిలో ఏముండాలంట? మీరు 11వ వచనంలో ఆ మాట చూడవచ్చు. వాళ్ళ చేతిలో ఏం పట్టుకోవాలి? 7 పొట్టేలు కొమ్ము బోర్లను 7 పట్టుకోవాలి. 7 బోర్లు పట్టుకొని వాళ్ళు ఏం చేయాలి? 7వ రోజు మరి వీరు తిరుగుతూ ఉన్నప్పుడల్లా మనం చూస్తూ తర్వాత ఆజ్ఞాపిస్తాడు యెహోషువ. యాజకులను పిలిచి వారి చేతిలో 7 పొట్టేలు బోర్లను పట్టుకొని వాళ్ళు ఊదుచు మరి ముందు వెళ్తూ ఉండాలి. ఆ తర్వాత మూడవది 7వ రోజు 7 సార్లు మరి తిరిగిన తర్వాత 7వ సారి బిగ్గరగా ఏం చేయాలి? వీళ్ళు కేకలు వేయాలి. ఈ 3 కార్యాలు కూడా ఇజ్రాయేలీలు యెరికో ప్రాకారము చుట్టూ తిరుగుతూ మరి వారు చేయవలసిన విధానాన్ని దేవుడు ఈ ప్రణాళికను ఇజ్రాయేల్ ప్రజలకు ఇస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుడు కూడా తన యొక్క ప్రజలను నూతన నిబంధనలో ఆయన విశ్వాసం ఉంచిన ఆయన బిడ్డలుగా చేయబడిన మన జీవితాల్లో కూడా ఇటువంటి యెరికో ప్రాకారం లాంటి పరిస్థితుల్లో అడ్డుగా ఉన్నటువంటి, ఆటంకంగా ఉన్నటువంటి ఏ విషయమైనప్పటికీ, ఏ పరిస్థితి అయినప్పటికీ మనం ముందుకు కొనసాగటానికి, విశ్వాసాన్ని కాపాడుకోవటానికి ఈ 3 విధాలుగా దేవుడు తన ప్రజలకు సహాయం చేయటానికి ఇష్టపడుతున్నాడు. అది మనలో ఉండాలని కోరుతున్నాడు. ఆ రీతిగా మనము ఎటువంటి పరిస్థితులైనా జయించగలమని దేవుడు ఉన్నాడు. అందుకని మనం చూస్తూ వచ్చినట్లయితే మొట్టమొదటిగా మూడవది మనం చూస్తూ వచ్చినట్లయితే రెండవది ఈ 3 విషయాలు మొట్టమొదటి భాగాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, సాతాను ద్వారములు మూసివేస్తాడు. ఆ యొక్క యెరికోలో ఉన్నటువంటి వారు తలుపులు మూసివేసినారు, ద్వారాలు. అయితే అద్భుతం, ఆ తర్వాత మనం చూస్తూ వచ్చినట్లయితే 3 కార్యాల ద్వారా దేవుడు ప్రాకారాలను ఏం చేసినాడు? కూల్చివేసినాడు. అపవాది ద్వారం మూసివేసినాను సంతోషపడుతున్నాడు. జయించినాను, వారు ఇంకా లోపలికి రాలేరు అనుకుంటూ వచ్చినాడు. అయితే దేవుడు ద్వారాలు బిగించిన ప్రాకారాలను, గోడలను, వాటన్నిటిని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? కూల్చివేస్తూ వచ్చినాడు. అదే ఎఫెసీ 3:20 రాయబడుతుంది. మనం అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే అత్యధికముగా చే శక్తి గల దేవుడు. అయితే కావాల్సింది అటువంటి గొప్ప కార్యములు మన జీవితాల్లో జరగాలంటే, విశ్వాస జీవితంలో, కుటుంబ వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో ఉండవలసినటువంటి 3 సంగతులను ఇక్కడ యెహోషువకు దేవుడు జ్ఞాపకం చేసినాడు. యెహోషువ ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు ఆజ్ఞాపించబడతా వచ్చింది. మనం చూస్తూ వచ్చిన మొట్టమొదటిగా ఏం చేయాలంటే విశ్వాసం.
వాళ్ళు తిరగటం అనేది 7 మార్లు అనేది 7 రోజులు అనేటువంటిది వారి విశ్వాసాన్ని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి విశ్వాసం, ఆ విశ్వాసంలో స్థిరత్వము, దినదినము దానిలో ఎదుగుతూ ఉండాలి. వారు 1 రోజు 2 రోజులతోటి ఇంక అవ్వలేదనుకోవడం కాదు. కానీ అందుకు లూకాసు వార్తలో వాళ్ళు అడుగుతూ వచ్చినారు శిష్యులు. చదువుదామండి, రండి. లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం. యేసు ప్రభుని అడిగినారు 5వ వచనంలో. శిష్యులు అడిగినారు, అపోస్తలు ఏమంటూ వచ్చినారు? అపోస్తలు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు, అభివృద్ధిపరచు. అప్పుడు యేసు ప్రభు చెప్పినారు 6వ వచనం, ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీ వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. యేసు ప్రభు చెప్పినారు, అయ్యా మా విశ్వాసం వృద్ధి పొందించంటే మీకు ఆవగింజంత విశ్వాసం, అటువంటి పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే చాలు. కాబట్టి చాలా సందర్భాల్లో మన విశ్వాసము ద్వారా, కాబట్టి ఏ రీతిగా మనము ఎరుకో వంటి పరిస్థితులను జయించాలి, వ్యక్తులను, శోధనలను, పరిస్థితులను దేవుడు మనకు నేర్పించని ఇష్టపడుతూ ఉంటాడు. కాబట్టి మా విశ్వాసాన్ని వృద్ధి పొందించిన వారు కేకలు వేసి అడుగుతూ వచ్చినప్పుడు ఆవగింజంత విశ్వాసం. ఒక స్త్రీ ఉందంట, వాళ్ళ ఇంటి ముందు పెద్ద కొండ, ఎండ గాలి రావట్లేదు, ఏం రావట్లేదు, తనకు ఎంతో ఆటంకంగా ఉంది. ఒక ఆమెకి ఆమె ఏం చేసింది, ఎలాగైనా యేసుప్రభు చెప్పాడు కదా కొండను తీసుకెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుందని, ఆమె ఏం చేసిందంట, కూర్చొని స్నానం చేసి, తల స్నానం చేసి చక్కగా ఎంతో భయభక్తులతో ఉదయకాలం కూర్చొని విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉంది, ఉపవాసంతో. అయ్యా ఈ కొండ తీసే, నువ్వు చెప్పావు కదా అని. గంటకోసారి పోతుంది, చూస్తుంది, కొండ మాత్రము అలాగే ఉంటుంది. చివరికి ప్రార్థన ముగించి సాయంకాలానికి మళ్ళీ చూసింది, కొండ అక్కడే ఉంది. ఆమె అనుకుందంట, లోపల అనిందంట, ఏమంది, నేను ముందే అనుకున్నాను ఈ కొండ ఎట్లాగూ పోయిద్ది, నేను ముందే అనుకున్నాను ఈ కొండ పోదు అనుకున్నాను. అంటే తన హృదయంలో ఉన్నటువంటి అవిశ్వాసం, తన హృదయంలో అవిశ్వాసం ఉంది. అయితే ప్రార్థన చేస్తుంది కానీ తనేం పొందలేకపోతా వచ్చింది. మన విశ్వాస జీవితంలో కూడా దేవుడు మన విశ్వాసం వృద్ధి పొందించడానికి ఇజ్రాయేల్ ప్రజలు ఎరుకో చుట్టూ ఎలాగో తిరుగుతూ వచ్చినారో మనలో స్థిరత్వము, అటువంటి విశ్వాసమును కనపరచని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకని పౌలు లేకపోతే హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు ఏమంట, విశ్వాస విషయంలో నిశ్చయత, సంపూర్ణ నిశ్చయత కలిగిన వారముగా దేవుని సన్నిధికి మనం చేరుదాం. విశ్వాసము యొక్క సంపూర్ణ నిశ్చయత కలిగి దేవుని సన్నిధిలోనే చేరాలని చదువుదామనండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 10, హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీ 10:22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారము, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునే ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. విశ్వాస విషయంలో కింద ఫుట్నోట్లో విశ్వాసం యొక్క సంపూర్ణ నిశ్చయత, వాళ్ళు సంపూర్ణ నిశ్చయతలోనికి రావాలి. ఎరుకు ఇంత పెద్ద ప్రాకారాలు కూలిపోతాయి, మా దేవుడు ఆజ్ఞాపించినాడు, తిరగమన్నాడు, అంతే మేము తిరుగుతూ ఉన్నాం అనేటువంటి నిశ్చయత. కాబట్టి దేవుడు చెప్పినాడు, అంతే మేము తిరుగుతున్నాం. అందుకని ఫెయిత్ అనేటువంటిది, విశ్వాసం అనేటువంటిది కంప్లీట్ ఒబీడియన్స్ టువర్డ్స్ హిజ్ వర్డ్, అంటే దేవుని యొక్క వాక్యమునకు సంపూర్ణ విధేయతయే విశ్వాసం. దేవుడు ఏది సెలవిచ్చినాడో దానికి ఒబీడియంట్, విధేయత చూపటమే అది విశ్వాసం. చెప్పినాడు దేవుడు తిరగండి అని, అంతే, నో క్వశ్చన్స్. ఒకవేళ 5 సార్లు 6 సార్లు తిరిగి వాళ్ళ క్రాక్ ఏమైనా వచ్చిందా, వాళ్ళకి ఇంకా పడిపోయిద్దా, అదేం లేదు, తిరుగుతూనే ఉన్నారు. కాబట్టి మొట్టమొదటిగా విశ్వాస విషయంలో వృద్ధి పొందించమని శిష్యులు అడిగినారు, అపోస్తులు అడుగుతూ వచ్చినారు. స్థిరత్వం కొరకే దేవుడు వేచి చూస్తూ ఉన్నాడు, ఆలస్యం చేస్తూ ఉన్నాడు. రెండవది, విశ్వాస విషయంలో నిశ్చయత కలిగిన వారముగా ఆయన అడగాలి, వాళ్ళు తిరగాలి. ఎరుకో చుట్టూ తిరగాలంటే, ఒక్కసారి తిరగాలంటే 8 కిలోమీటర్స్. ఎరుకో ప్రాకారం చుట్టూ తిరగాలంటే 8 కిలోమీటర్స్ తిరగాలి. అలా డైలీ తిరిగినారు. 7th డే ఎన్నిసార్లు తిరగాలి? టోటల్ టైమ్స్ 7 టైమ్స్. అందుకనే 7వ రోజు వచ్చినప్పుడు యోషువ చెప్పినాడు, వాళ్ళని ఎర్లీగా లేపినాడు, మనం తొందరగా వెళ్ళాలి, వాళ్ళు 7 సార్లు తిరగాలి. చదువుదాం మాట, జాషువా చాప్టర్ 6, 6వ అధ్యాయం. జాషువా చాప్టర్ 6,
వర్స్ 15 వచనం. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినం మాత్రమే వారు 7 మార్లు పట్టణము చుట్టూ తిరిగినారు. కాబట్టి 7వ రోజు 7 సార్లు ఉదయకాలంలో చీకటితో లేచారు. అందుకని దేవుడు చెప్పినాడు ఇజ్రాయేల్ ప్రజలకు, 6 సార్లు తిరిగినా ఏమి కనపడలేదు, కానీ గొప్ప విజయం 7వసారి తిరిగినప్పుడు 20వ వచనం వర్స్ 20, 6:20. యాజకులు బూరలు వదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరలు ధ్వనినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములు కూలెను. ప్రాకారములు ఏం చేయబడినాయి? కూలుతూ వచ్చినాయి. కాబట్టి మన విశ్వాస జీవితంలో కూడా ఆ విశ్వాసం యొక్క సంపూర్ణ నిశ్చయత దేని విషయమైనప్పటికీ ఆయన సన్నిధిలో ప్రార్థించి, కాబట్టి వీళ్ళు బలము, ఆ విశ్వాసం ఏం చేసిందంటే 7th డే 7 times తిరగాలంటే అన్ని కిలోమీటర్లు 7 సార్లు ఉదయం చీకటితో ఎర్లీ మార్నింగ్ లేచి ఆ ఎరుకో చుట్టూ 7 సార్లు కావాలంటే వాళ్ళకి ఎంత బలం కావాలి, స్ట్రెంగ్త్. అందుకని విశ్వాసం వలన అబ్రహాం ఏం పొందినాడంట? బలం. మాట చదువుదాం, హెబ్రీయులు రాసిన పత్రిక, హీబ్రూస్ లేదా రోమన్స్ చదువుదాం ఒక మాట. రోమన్స్ చాప్టర్ 4, రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమన్స్ చాప్టర్ 4 4వ అధ్యాయం. ఆ విశ్వాసాన్ని బట్టి వాళ్ళ బలం 4వ అధ్యాయం 20 వచ్చిన. రోమిలు రాసిన పత్రిక రోమన్స్ చాప్టర్ 4 వర్స్ 20-21. అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక 21 దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడైన రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందినాడు. అబ్రహాం జీవితంలో కూడా మృతతుల్యమైపోయింది, ఏమీ లేదు. శారా జీవితము, అబ్రహాం అయితే విశ్వాసం ముందు బలేయడం కాలేదు. తన శరీరం మృతులమైనట్టుగా ఉన్నప్పటికీ, శారా గర్భం కూడా అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ అవిశ్వాసం లేదు. దేవుడు వాగ్దానం చేసిన, మీరు అడుగుపెట్టి మీ స్థలాన్ని నేను మీకు ఇస్తాను, మీరు తిరగండి 7 మార్లు. 7వ మారు గొప్ప విజయం వారి జీవితాల్లో. ఎలాగో వచ్చింది ఆ శక్తి వారికి? విశ్వాసం, బై ఫెయిత్. ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా నీ విశ్వాస జీవితంలో దేవుడు నీకు ఇచ్చే శక్తి ఈ లోక సంబంధమైనది కాదు, ఆత్మీయమైనటువంటిది. విశ్వాసమును వృద్ధి పొందించుట కొరకై కొన్ని ఆలస్యమైనప్పటికీ, రెండవదిగా మనం ఆయన సన్నిధిలో ప్రార్థించుట, ఆయన సన్నిధిలో కనిపెట్టుకునుట, విశ్వాసం ముందు నిశ్చయత కలిగిన వారం ఉండాలని. మూడవదిగా విశ్వాసం వలన అబ్రహాము బలం పొందుతూ వచ్చినాడు. అసాధ్యం ఇక కాదు, ఇది ఈ పరిస్థితి మారదు. మృతతుల్యమైనటువంటి తన దేహము, 100 ఏళ్ల వయస్సు, శారా గర్భము కూడా ఆ స్థితిలోనే ఉన్నప్పటికీ అవిశ్వాసము లేదు. వాగ్దానము చేసినాడు, దేవుని వలన బలము పొందుతూ వచ్చినాడు. అందుకని విశ్వాసంతో కూడినటువంటిది సిస్టమ్ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చినాడు. ఒక సిస్టమ్, సంఘము, వ్యక్తిగత జీవితం, కుటుంబము కూడా. అందుకు విశ్వాసంతో కూడిన సిస్టంలో మన అడ్మినిస్ట్రేషన్ కానీ, లేకపోతే పరిపాలన కానీ, లేకపోతే ప్రతి కార్యము కానీ, లేకపోతే అనుభవంలో నడుచుకుంటూ వచ్చినప్పుడు అది శరీరరీతిగా అవిశ్వాసంలో ఉన్న వారికి అర్థం కాదు. దానివల్ల కలిగే మేలు, దేవుడు చేసే కార్యాలు చూడలేరు. విశ్వాసముతోటి దేవుని కార్యములు దేవుడు వ్యక్తిగతముగా, కుటుంబముగా, సంఘముగా ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించాలని దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు. అందుకని విశ్వాసం అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, సాధనం విశ్వాస జీవితంలో. కాబట్టి అటువంటి విశ్వాసము ద్వారా 7 మార్లు వారు ఎరుకో చుట్టూ ప్రదక్షిణం చేసిరని, ప్రాకారంలో కోల్చబడినాయని హెబ్రీ 11:30 మనం చదువుతూ వచ్చినాం. ఆ తర్వాత ఏం చేసినారండి? అందుకని దేవుని ప్రజలంగా మనం కూడా మన యాత్రలో, విశ్వాస యాత్రలో విశ్వాసముతో ఆరంభించిన, విశ్వాసంతో కొనసాగిస్తాం, విశ్వాసమును కాపాడుకుంటూ ముగించాలని దేవుడు కోరుతూ వచ్చినాడు. రెండవదిగా యాజకులు మనం చూసిన 3 దేవుడు వారికి ఇచ్చిన 3 విధానాలు, 3 రకాల పద్ధతులను దేవుడు తెలియపరచారు. రెండవది వాళ్ళు ఏం చేయాలంట? పొట్టేలు బోరలను యాజకులు ఏం చేయాలి? ఊదాలి. కాబట్టి పొట్టేలు బోరలు ఊదాలి. దేవుని మనసు లేవులు మోస్తూ ఉండాలి. మనసం ఉంది, అదే సమయంలో పొట్టేలు బోర్లు యాజకులు ముందుగా వెళుతూ బోర్లు ఊదుతూ ఉన్నారు. దాని ముందు యోధులు ఉన్నారు. ఇదేం చేయబడుతుందంటే దేవుడు చేయబోయే కార్యము, ఆ ఊదుట విజయము. బోరలు ఊదుతూ వచ్చినారు, విజయము, దేవుడు ఇచ్చేటువంటి విజయము. ఇంకా వారు విజయం పొందలేదు, కానీ ఆ బోర్లు ఊదిపడినప్పుడు దేవుని స్తుతించే విజయ గానము, స్తుతి గానము, స్తుతి అర్పణ,
అదే విశ్వాసం యొక్క ఫలితం, నిరీక్షణ. అందుకనే లాజరు చనిపోయినప్పుడు లాజరు గురించి 4 సువార్తల్లో రాయబడలేదు, కానీ ఒకే సువార్తలు రాసినారు. ఎక్కడ? యోహాను సువార్తలో మాత్రమే రాయబడింది. యోహాను సువార్తలో ఒక్కో సందర్భమే లాజరు తిరిగి లేచిన అనుభవాన్ని గురించి జ్ఞాపకం చేయబడతా వచ్చింది. ఆ యోహాను సువార్తలో మనం చూస్తూ వచ్చినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినాడు సమాధి దగ్గరికి. మార్తా నన్ను చూస్తూ వచ్చినారు. యేసు ప్రభు అడిగినాడు, ఈ రాయిని ఏం చేయమన్నాడు? ప్రక్కకు తీయమంటే ఆ మార్త ఏమంది? ఏమొస్తుందంట? అయ్యా, దుర్వాసన వస్తుందేమో. మరి ఏమంటుంది ఆ మాట? ఆ మాట చదవండి, యోహాను సువార్త. ఆ ఆలోచన మనం చూస్తూ వచ్చినట్లయితే 16 చదవండి. చదవమ్మా. ఎన్ని రోజులు అయిందంట? 4 days, 4 దినాలు అయిపోయిందంట. కాబట్టి వాసన వస్తుందేమోనయ్యా, ఏం కష్టమయ్యా అని చెప్తూ వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఏమని ప్రార్థన చేసినట్టు చదవండి. యేసు ప్రభు చేసిన ప్రార్థన చదువు. తండ్రి, నా మనవి చదువరే, చదువు, తెలుగులో చదువు, దిక్కులు చదువు. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇజ్రాయేల్ ప్రజల ముందున్నటువంటి యాజకులు బూరలు ఊదుతూ ఉన్నప్పుడు వారికి ఉన్నటువంటి ఆనందం, విజయగానము, స్తుతి, దేవుని మహింపరుస్తున్నటువంటి అనుభవం, దేవుడు మాకు ఈ పట్టణాన్ని ఇవ్వబోతున్నాడు, దేవుడు మాకు ఈ పట్టణాన్ని ఇచ్చినాడు, దేవుడు మాకు గొప్ప విజయం ఇవ్వబోతున్నాడు. ఈ పరిస్థితులన్నిటిపైన, ఈ యొక్క శత్రు 7 జాతులపైన, ఈ యొక్క ఎరుకో బలమైన ప్రాకారాలను మేము దాడబోతూ ఉన్నాం. కేకలు వేస్తూ వచ్చినారు. అందుకనే 3వ భాగంలో జాషువా చాప్టర్ 6 verse 16లో రాయబడుతూ వచ్చిన మాట, 6వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, 7వ మారు యాజకులు బోర్ల వదగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను, కేకలు వేడి యెహోవా ఈ పట్టణం మీకు అప్పగించినాడు. ఏం చేస్తూ వచ్చిన? 3వదిగా దేవుడు ఒకటేమో వాళ్ళు ఏం చేయాలి? 7 మార్లు తిరగాలి. 7వ రోజు 7 మార్లు తిరగాలి. 2వది ఏం చెప్తూ వచ్చినాడు? యాజకులు పొట్టేలు కొమ్ములను పట్టుకొని బోరలు వదాలి. 3వది వాళ్ళు ఏం చేయాలంట? కేకలు వేయాలంట. కేకలు వేయాలి. చాలా కష్టం కేకలు వేయటం అంటే. ఎందుకంటే అప్పటికే ఆ 7వ రోజు 7 మారులు అన్ని కిలోమీటర్లు చుట్టూ తిరిగి ఇప్పుడు వీళ్ళు ఏమేయాలి? పగలంతా తిరిగి పెద్దగా కేకలు వేయాలి. చాలా కష్టం కేకలు వేయటం అంటే. అయినప్పటికీ వాళ్ళు కేకలు వేసినారు. దేవుడు చెప్పినాడు, అంతే, ఆజ్ఞాపించినాడు. యెహోషువ చెప్పినాడు, మీరు కేకలు వేయండి అనగానే కేకలు వేసినారు. బైబిల్ గ్రంథంలో కొన్ని కేకలు మనకు తెలుసు. ఆ యొక్క బర్తిమేయ కేక వేస్తాడు. గుడ్డివాడైన బర్తిమేయ ఏమని కేకలు వేస్తున్నాడు? దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించి. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం మనం ఆ భాగం చూస్తూ వచ్చినట్లయితే, బర్తిమేయ గుడ్డివాడు యేసు ప్రభు వారు ఎరుకో మార్గం వెళ్తున్నాడని తెలుసుకుని ఎరుకో నుంచి వాడు బిగ్గరగా కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తూ వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు కూడా కేకలు వేస్తున్నారు, ఊరకుండా అని. వాళ్ళు ఊరకుండమని కేకలు వేస్తే వీడు మరి ఎక్కువగా కేకలు వేసినాడంట. అనుకోలేదు, ఊరకుండమన్నారు, ఎందుకులే, యేసుప్రభు వాళ్ళు కాదు, మళ్ళీ రేపు వెళ్ళొచ్చు, వీళ్ళ లోకల్ ఇక్కడ ఉండేవాళ్ళే, మరి రేపు మనకి ఏదైనా సహాయపడేవలసింది వీళ్ళే కదా అని ఆలోచన లేదు. విశ్వాసము, నన్ను కరుణిస్తాడు దావీదు కుమారుడు యేసు ప్రభువారు. మరి బిగ్గరగా కేకలు వేసినాడు. వాని కేకలు రక్షకుడు నిలిపివేస్తూ వచ్చినాయి. వాని అవసరత తీర్చబడింది. వాడు చూపు పొందుతూ వచ్చినాడు. కనాను స్త్రీ, సురోఫెనిక వంశస్థురాని స్త్రీ, మార్కు 7:25లో మనం చూడవచ్చు. ఆ సురోఫెనిక వంశస్థులు చాలా గొప్పవారు, ధనికులు, చాలా ఉన్నతమైనటువంటి వారు. అయినప్పటికీ ఆమె కేక ఆమె కుమార్తె కొరకాయ.
ఇంకో సందర్భం చూసినట్లయితే కీషోను వాగు దగ్గర బయలు ప్రవక్తలను ఏలియా ప్రవక్త వాళ్ళను సంహరిస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా కేకలు వేస్తున్నారు. ఏమని కేకలు వేస్తే యెహోవాయే యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ఎల్యా ఎల్యా, ఎల్ అంటే దేవుడు, యాహు యాహు అంటే యెహోవా, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ప్రియమైన సోదరి, ఆయన నామం యెహోవా నామము వహించినవాడు, ఘనమైన నామం వహించినవాడు, సహాయము చే నామం, ఆశ్రయమైనటువంటి నామము, శక్తి కలిగినటువంటి దేవుని నామము. ఆ నామమున నీవు ప్రార్థిస్తే నీ కేక, నీ స్వరము ఆ రక్షకుడు నిలుపుతుంది. ఆయన సహాయం నువ్వు పొందేటువంటి వాడవుగా, పొందేదానవుగా ఉంటావు. వారి కేకలు వేగన ఏం జరిగిందంటే యెహోషువ 6వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినట్లయితే మనం ఎరుగుదము ఆ సందర్భము. ఏ రీతి 20వ వచనంలో ఏం చేయబడుతూ వచ్చినాయి. ఆరు చివరి భాగంలో వాళ్ళు 20వ వచనం, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వనినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రాకారం కూలింది. చివరి మాట, ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారంలో ఎక్కి పట్టణంను పట్టుకుని. ఎలాగ ఎక్కుతూ వచ్చినారు? చక్కగా పట్టణ ప్రాకారంలోనికి వెళ్ళిపోయినారంటే ఎక్కిపోయినారు. అంత గొప్ప ఎరుకో ప్రాకారాలు వీరి కేకలకి బూర ధ్వనికి కూలిపోతూ వచ్చినాయి. లోపల వాళ్ళు ఉన్నారు, ఇక రారు అనుకున్నారు, తలుపులు వేసినారు, తలుపుల వైపే చూస్తున్నారు. కానీ అక్కడ ఏం చేయబడ్డాయి? ప్రాకారములు కూలిపోతూ వచ్చినాయి. గొప్ప అద్భుతం. ఆ ప్రాకారాలు కూలిపోయి హిస్టరీలో మీరు చరిత్రలో చూసినట్లయితే ఆ గొప్ప ప్రాకారాలు, ఎరుకోని గురించి మరలా చూద్దాం. ఆ గొప్ప ప్రాకారాలు ఏమైనాయంట? ఆ కూలిపోయి భూమిలోనికి దిగిపోతూ వచ్చినాయి, కుంగిపోతూ వచ్చినాయి. ఇజ్రాయేలు ప్రజలు చక్కగా పట్టణ ప్రాకారంలోకి ఎక్కిపోతూ వచ్చినారు, లోపలికి, పట్టణంలోకి, పైకి. ఎంత గొప్ప దేవుడు, ఎంత అద్భుతమైన కార్యం. అయితే 3 అవసరమైంది ఇజ్రాయేల్ ప్రజలకి. 1 విశ్వాసము, 2వది నిరీక్షణ, దేవుడు చేయబోయే కార్యం కొరకే విశ్వాసముతోటి నిరీక్షణ కలిగి దేవుడు మాకు విజయం ఇవ్వబోతున్నాడు, ఇస్తూ ఉన్నాడు. బూరలు ఊతూ వచ్చినారు. 3వదిగా కేకలు, కరుణించే దేవుడు, ఆయన నామము, దావీదు కుమారుడా యేసు. ఆ నామమునే శక్తి ఉంది, ఆ నామములోనే విజయం ఉంది, ఆ నామమునే స్వస్థత, సహాయమును దేవుడు తన ప్రజలకు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలు ఇప్పుడు ఎరుకో ప్రాకారంలోనికి చక్కగా ఎటువంటి ఆటంకం లేదు ఎక్కిపోతూ వచ్చినారు, వెళ్ళినారు. ఆ ప్రజలందరినీ, ఆ ప్రదేశంలో ఉన్న వారందరినీ కూడా ఆ యొక్క పశువులతో సహా చంపివేస్తూ వచ్చినారు. ఇది నాన్న ప్రియమైన సోదరి, మన విశ్వాస జీవితంలో ఎరుకో వంటి పరిస్థితులు ఏమున్నప్పటికీ కూడా ఈ సందర్భముగా ఈ యొక్క వచనం నుంచి 12వ వచనం నుంచి 19వ వచనం యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఆ సామాన్యమైనటువంటిది దేవుడు మనకు అనుగ్రహించిన విశ్వాసము, నిరీక్షణ అంత మాత్రమే కాదు, ఆయన నామము ఏ రీతిగా మనము కలిగి ఉండడం ద్వారా, వాటిని ప్రాక్టీస్, వాటి అనుభవపూర్వకంగా మనము నడుచుకోవడం ద్వారా 3 భాగంలో విశ్వాసంలో అభివృద్ధి, స్థిరత్వము, 2వదిగా విశ్వాస విషయమైనటువంటి విశ్వాసం యొక్క నిశ్చయత, 3వది విశ్వాసం యొక్క బలము, 2వ భాగంలో దేవుని స్తుతించుట, అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని మహిమపరచుట, 3వదిగా కేకలు, యేసుక్రీస్తు నామము, దేవుని యొక్క నామమున మనకు విజయం ఇచ్చేవాడు. ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయనుగాక, నడిపించనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తి గల దేవా, మీ కొందనములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం, ఆనాడు కనానులో 7 జాతుల వారు స్వాధీనపరుచుకున్నారు, నివసిస్తున్నారు. ఇది మాదే అనుకున్నారు. 400 సంవత్సరం పైగా ఇజ్రాయెల్ వారు పక్క రాలేదు. అటువంటి వ్యక్తుల యుద్ధకు ప్రభువా, మీరు నీ ప్రజలను వాగ్దానం చేసి నడిపించినారు, పాలు తేనెలు ప్రపంచ దేశం మీకు ఇస్తానని. ఇప్పుడు స్వాధీనపరచుకోవాలి, మీరు అడుగు పెట్టండి, నేను మీకు తోడుగా ఉంటానని సెలవిచ్చినారు. అవకాశం లేదు, అయినప్పటికీ విశ్వాసముతోటి దేవుని స్తుతిస్తూ ఆయన నామమున వారు విజయం పొందుతూ వచ్చినారు. ఇది మా వ్యక్తిగత విశ్వాస కుటుంబ జీవితంలో కూడా ఎంతో శ్రేష్టమైన అనుభవం.
అటువంటి అనుభవంలో నడుచుకొని ఎరుకో వంటి ప్రకారాలను, పరిస్థితులను, వాటన్నిటిపైన విజయం పొందుటకాయ మేము అలవర్చుకుంటకాయ ఈ 3 అనుభవాలు కలిగినట్టుకే మాకు సహాయం చేయండి. మీరే కనికరించి కృప చూపుతురండి. ఈ రీతిగా ప్రభువా ఆయా స్థలాలను మా ప్రియుల కొరకే ప్రార్థిస్తున్నాం. ఎండవేడి నుంచి వారిని కూడా తప్పించి కాపాడిన వృద్ధాప్యం వారిని బలపరచండి. ఆ బలహీనత అనారోగ్యంతో ఉన్న వారిని మీరే స్వస్థపరచండి. తండ్రి మీరే మేఘస్తంభంగా తండ్రి మీరే వారికి ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీరే కనికరించి కృప చూపండి. ఆ రీతిగా గదినాల్లో కూడా మీరు మా తోడుగా ఉండి ప్రయాణంలో ఆయా స్థలాలు నడిపిస్తూ వచ్చినందుకే స్తోత్రాలు. ఆయా పరిశీలన బట్టి వందనాలు నీరు గట్టి ఫలింపచేయండి. ప్రభు మోరే పక్షంగా ప్రార్థిస్తున్నాం. శనివారం తండ్రి ఉపవాస ప్రార్థన కొరకాయ, ఆదివారం ప్రభుత్వ పరిశీలన కొరకాయ తండ్రి మీరే సహాయం చేయండి. ఎబ్రోన్ యూత్ క్యాంప్ 26 నుంచి అక్కడ ఏర్పాట్లు వారికి కూడా సహాయం చేయండి. సార్వత్రిక సంఘం కొరకే ప్రార్థిస్తున్న అరకులో కూడా రేపటి దినం చివరి దినం అక్కడ మాకు కూడా సహాయపడుతూ వచ్చినారు. అక్కడ మిగిలిన పరిచయలు కూడా వారికి తోడుగా ఉండండి, సహాయం చేయండి. ఈ రీతిగా ప్రభువా ఇంకెవరైతే తండ్రి వ్యక్తిగత సమస్యలు కూడా వెళుతూ ఉన్నారు, అసాధ్యం అనుకుంటూ ఉన్నారు ప్రభువా, మరి వారు కలవరంతో ఉన్నారు, వారిని కూడా ధైర్యపరుస్తారండి. నీ కృపా వాక్యము చేత వారిని స్థిరపరుస్తారండి, సహాయం చేయండి. గర్భిణీ సహోదరుల కొరకే ప్రార్థిస్తున్నాం. సుఖమైన ప్రసవం కొరకే వారిని సిద్ధపరచండి. తను ఇంకెవరైతే ఆయా వ్యాధి చేత బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నారు, ఆ బలహీనతలు ఉన్నారు, వారి ఎడలు కూడా నీ కృపను వారికి విస్తరింపచేయండి, స్వస్థపరచండి. మీరే సహాయం చేయండి. వందనములు చెల్లిస్తూ సార్వత్రిక సంఘమును మీ దగ్గర స్థలకు అప్పచెప్పుకొంచు. మేము అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేయ శక్తి గల యేసుక్రీస్తు వారి శక్తి గల పరిశుద్ధమైన నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సహాయము మనకును తన సంఘమునకును చేరవచ్చిన తన ప్రియులకును దేవుడు అనుగ్రహించి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.